జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ మురళీనాయక్ అమరుడయ్యాడు. మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండా పంచాయతీ కల్లి తాండా గ్రామం. మురళీనాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో కల్లి తాండాలో రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడనే వార్త విని కన్న తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు. 14 మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు. ఆయన మాటల్లోని మురళీనాయక్ 2 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. 2022 నవంబర్ 8న అగ్నివి రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు. 4 ఏళ్ల అగ్రిమెంట్ ఉంది. మురళీనాయక్ 2026 నవంబర్లో ముగిసేది. ఇవాళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు. ఆమెకు హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళి గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఫైరింగ్ జరిగింది. మురళీనాయక్ చనిపోయారని నాతో చెప్పారు.